శివ, గణేష్, వెంకటేష్ ఏం చేస్తారు ఇక్కడ? ఏం చేస్తారు మన? ఏం చేస్తారే గణేష్, చిన్నం కూర్చున్నాం. ఇంకేమేమి విశేషాలు? ఇంకేం లేవు గణేష్. అవును గణేష్, మనం దేవుళ్ళ పేరు ఎందుకు పెట్టుకుంటాం తెలుసా నీకు? నాకు కూడా తెలియదు, ఇప్పటివరకు ఆలోచించలేను నేను అట్లాంటివి. వెంకటేష్ నీకు తెలుసా? మనకేం తెలియదు, ఉత్త కానా సోనా అంతే, అంతకుమించి ఏం రాదనుకో. అవును, మనం దీని మీద ఆలోచించలేం కదా. ఇంకేమైనా? అన్నా జై శ్రీరామ్. అన్నా జై శ్రీరామ్. ఒకసారి ఇక్కడ చెప్పండి తమ్ముడు, మాకు చిన్న క్వశ్చన్ ఉంది. డౌట్. ఏమో చెప్పండి. ఇప్పుడు ఈయన పేరు గణేష్, వెంకటేష్, శివ అని పెట్టుకున్నాం ఆ దేవుళ్ళ పేరు. అది ఎందుకు పెట్టుకుంటాం? మంచి క్వశ్చన్. ఎందుకంటే మన సనాతనం గురించి మనం తెలుసుకోవాలా. ఎందుకంటే మనం ఇప్పుడు మన తాతలు మన నాన్నలకు పెట్టారు, మన నాన్నలు మనకు పెట్టారు ఏమిటి పేర్లు. మన సనాతన ధర్మ ప్రకారం మనకు పేర్లు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు నీ పేరు శివ, శివ అని పిలిచేటప్పుడు మీ తండ్రి మీ నాన్న శివ అని పిలుస్తాడు. మీ శివ అనే పేర్లల్లో రెండు అర్థాలు ఉన్నాయి. నేను పిలుస్తున్నట్టు ఒక అర్థం ఉంటుంది, మళ్ళీ శివస్మరణ చేసినట్టు ఒక అర్థం ఉంటుంది. దీనివల్ల మనకు మన పూర్వీకులు ఈ మన సనాతన దేవుళ్ళ పేరు. అందరికీ ఇప్పటి నుంచి లక్కీ, కన్నా, చిన్ను అవన్నీ ఏం పేర్లు పెట్టుకోకుండా మన సంస్కృతి పేర్లు పెట్టుకొని మన సంస్కృతిని కాపాడుకుందాం.